బహు కళాకారుల ఐక్యత, బహు కళాకారుల ఐక్యత, జేబీపీ పార్టీ, బహు కళాకారుల పార్టీ. ఈరోజు మరి బహుజన పాస్టర్లు ఈ రోజుకి నన్ను గుర్తించి నా శిష్యుడైన పాస్టర్గా ఎదుగుతున్న రాయపాటి అదే రాయవరం పొన్నాల ప్రవీణ్ కుమారు నా శిష్యుడిగా బహుజన పాస్టర్గా, కుక్కమూడి యాకోబు గారు మరి బహుజన కళాకారుడు, డప్పు కళాకారుడిగా పాస్టర్గా మారినందుకు బహుజన పాస్టర్లుగా వారికి నా మనస్ఫూర్తిగా మరి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు నా శిశువుడు గుంటెమొక్కల గ్రామానికి చెందిన పల్సూరు యేసోబు పాస్టర్గా ప్రజాసేవకులు యేసుక్రీస్తు సువార్తలో మరి నిరంతరం పనిచేస్తున్న వారికి, మరి గుల్లపాడు పాస్టర్ గారు, కుక్కమూడి యోహాన్ పాస్టర్ గారికి, అలాగే మా డప్పు కళాకారులకి, మా నాటక రంగస్థల కళాకారులకి, మా రైతుకుల మహిళలకి, జానపద కళాకారులకి, డప్పు కళాకారులకి, చర్మకారులకి, బహుజనులకి, బహుజన పాస్టర్లకి, చర్మకారులకి, డప్పు కళాకారులకి మరికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు ప్రథమం, నేను 50వ పుట్టినరోజు మా అందరిలో మరి మా ప్రవీణ్ ఈరోజు కోరటం, ఆయన పబ్లిక్ చేయటం. ఇదే కాదు, మీ అందరిని నేను ఒక అడుగుతున్నా, ప్రతి పుట్టినరోజు కూడా మరి ఈ సన్మానాలు, సత్కారాలు ఏ దాన్ని మరి బడి పిల్లల్లో కాయలు పంచటం, పుస్తకాలు, పెన్నులు పంచటం, అంబేద్కర్ గారి వర్ధంతులు, జయంతులు, మాయావతి గారి పుట్టినరోజులు, కాంశీరామ్ గారి పుట్టినరోజులు, వర్ధంతులు, ఇలా బహుజన సిద్ధాంతకర్తలి మానశ్రీ కాంశీరామ్ గారి అడుగుదాడుల్లో ఆయన వారసుడిగా మీ ముందుకు ఎంపీగా వస్తున్నందుకు నర్సాపేట పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పుట్టినరోజు ఇంత ఘనంగా జరిపిన మన బహు కళాకారులకి, రైతుకుల మహిళలకి, మరి బహుజనులకి, నాటక రంగస్థల కళాకారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత జయంగా బహుజన పాస్టర్లు మరి చేసినందుకు, రాబోయే కాలంలో మా కళాకారులు ప్రతి ఒక్కరూ కూడా చేసుకొని ఈ రోజు నా ఉద్యమాన్ని గుర్తించినందుకు, నన్ను నాయకుడికి ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేసినందుకు మా కళాకారులు చాలామంది మరి వెనకపోయినా మడం తిప్పకుండా, ఎన్నికి వెళ్లకుండా ముందుకెళ్ళి బహుజన సిద్ధాంతాన్ని, డప్పు కళాకారుల జీవోని, చర్మకారుల జీవోని సాధించి ఒక కాలనీ నిర్మాణం చేసి ఇక్కడ నాటక రంగస్థల కళాకారులకి రేపు పార్లమెంటు ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ అందరికీ నేను ఒకటే, నోటు ఇవ్వండి, ఓటు వేయండి. ప్రతి ఒక్కరు ఈ నినాదంతో నాకు సహకరిస్తారని కూడా మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను. అందరికీ జై భీములు, కళాభావి వందనాలు.